బ్రేకింగ్ న్యూస్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చిరుతపులి కలకలం సృష్టించింది. ఉదయం యూనివర్సిటీలో మార్నింగ్ వాక్కు వెళ్లిన కొందరికి చిరుతపులి కనిపించింది. అయితే వారిని గమనించిన చిరుత చెట్ల పొదల్లోకి వెళ్లినట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, మరో చిరుతపులు కూడా కనిపించినట్లుగా కనిపిస్తోంది. పాదముద్రలు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది అక్కడ స్థానికులు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటీవల 2 నెలల కాలంలో ఇది మూడోసారి అని చెప్పుకోవచ్చు చిరుత కలకలం అని చెప్పి. కాకపోతే గత 2 సార్లు కూడా 3-4 రోజుల పాటు వెతికిన తర్వాత అవన్నీ కూడా గండు పిల్లిగా, అడవి పిల్లిగా కూడా తేల్చారు అటవీ శాఖ అధికారులు. అయితే ఈసారి మాత్రం చాలా స్పష్టంగా ఉదయం 6 గంటలకి ఎవరైతే ఈ జయశంకర్ సంబంధించినటువంటి ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో అక్కడ ఎక్కువగా వీళ్ళు మార్నింగ్ వాక్ చేస్తుంటారు. సో వాళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, చిరుత మా ముందే వెళ్ళింది అంటూ కూడా వాళ్ళు కూతవేట దూరంలోనే వాళ్ళు వెళ్ళింది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అక్కడ చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఎవరవుతున్నారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకై లోపల ఉన్నటువంటి యూనివర్సిటీకి సిబ్బందికి అలాగే బయట ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చెప్పడంతో ఆ దారిలో ఎవరు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కాబట్టి ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా చేరుకున్న తర్వాత ఇక్కడ ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కాస్త జంగిల్ గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడికి వచ్చినది కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. అయితే ఏదైనా కూడా ఇవాళ సాయంత్రం లోపల అది పులినా లేకపోతే మరొక ఇది ఏంటన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు ఈసారి కాస్త పూర్తి స్థాయిలో దాన్ని మానిటర్ చేయాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే అడుగులు చూస్తే మాత్రం ఖచ్చితంగా కూడా చిరుతపల్లిలాగే ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా అదేగా భావిస్తున్నారు. ఎందుకంటే మా అడవి పిల్లికి మిగతా సంబంధించినటువంటి వాటికి చాలా తేడాలు ఉంటాయి, మేము చాలా స్పష్టంగా చూసామనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం వీరు ఉన్నటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వారు కూడా రంగంలో దిగారు. బోన్లు కూడా ఏర్పాటు చేశారు, కొన్ని బోన్లు. ఎటువైపు వెళ్ళినప్పుడు ఏదైతే యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ లో వస్తుందో కొంచెం అడవిలాగా ఉంటుంది, ఆ ప్లేస్ లోకి అటుగా వెళ్ళింది అనేది కూడా చెప్పారు. అయితే అటువైపు ఏమి నిర్మాణాలు కూడా ఏం లేకపోవడంతో అటువైపు ఎటువంటి క్లాసు సంబంధించినటువంటి భవనాలు కూడా ఏం లేకపోవడంతో కొద్దిగా ఊపిరి పీల్చుకోవడం, ఆ ప్లేస్ లో మాత్రం ఎవరిని కూడా అనుమతించడం లేదు. సో చూడాలి, వారు సాయంత్రం లోపల ఒక క్లారిటీ వస్తుంది అనేది కూడా అధికారులు చెప్పారు. ఎక్కడికెక్కడ మేము కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామనేది కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పారు. సో సర్చింగ్ అయితే భారీగానే జరుగుతుంది. ఎక్కడ వెళ్ళారని అనేది ఆ పాద ముద్రలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్ అంతా కూడా వాళ్ళు చెక్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రానా, ఇప్పుడు ప్రస్తుతం రాజేంద్రనగర్లో ఉన్నటువంటి స్థానిక నివాసులకు కానీ అంటే ఇప్పుడు చిరుత సంచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఏమైనా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేస్తున్నారా? అంటే ఇది పూర్తిగా నీకు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణంలోనే ఇది కనపడింది అంటున్నారు. సో అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరుతున్నారు. పైగా ఇవాళ ఆదివారం కాబట్టి పై అన్నిటికీ సెలవు, ఎవరు కూడా పెద్దగా ఉండరు. కేవలం ఇటు ఓరార్కి వెళ్ళేటువంటి దారిలో వెళ్ళేవారు, తర్వాత శంషాబాద్కి వెళ్ళేటువంటి దారులు, ఎవరైతే అగ్రికల్చర్ యూనివర్సిటీని యూజ్ చేసుకున్న దారులు వెళ్తారో వాళ్ళు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎక్కడికెక్కడ ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఈ పులి వెళ్ళినటువంటి పరిసర ప్రాంతాల్లో లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఈ కాలనీలు ఎక్కువగా ఉన్నాయి. సో కాలనీలకు వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే పులి ఎప్పుడు కూడా జన సమూహాల్లో రాకపోదు కాబట్టి ఎక్కువగా అడవిగా ఉన్నటువంటి ప్లేసులకే అది వెళ్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తాం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా అప్పుడు పులి కనపడినప్పుడు దాదాపు 5 రోజుల పాటు కూడా అది అక్కడే ఉంటుంది జంగిల్లోనే. సో రాత్రి వేళలో అది ఎక్కువగా ప్రయాణిస్తుంది కాబట్టి పగటి వేళలో ఎక్కువగా సౌండ్ వస్తుంది, వెహికల్స్ ఎక్కువ కూడా వస్తున్నటువంటి పరిస్థితుల్లో అది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా భయపడి అది లోపలే ఉంటుంది. సో ఎవరు కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మేము తీసుకోవాల్సిన అన్ని ప్రికాషన్స్ కూడా మేము తీసుకుంటామనేది కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ సర్చింగ్ జరుగుతోంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.